అప్పటిలో భారతదేశంలో సరైనటువంటి వైద్య సదుపాయాలు లేవు. అందరూ కూడా నాటు మందులపైనే ఆధారపడేవారు. కానీ 16వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చినటువంటి జేసు సభ గురువులు భారతీయుల యొక్క ఆరోగ్య పరిస్థితి చూసి చలించిపోయారు. హాస్పిటల్స్ కట్టించి పేదలకు సేవ చేయడం మొదలుపెట్టారు. ముఖ్య మిషన్ ఇప్పటికీ కూడా అది సజీవ సాక్ష్యంగానే ఉంది. అలా క్రైస్తవుల యొక్క సేవను భారతదేశంలో ఎంతో మంది కొనసాగించారు. భారతదేశంలో ఎవరు చేయలేనంత గొప్ప సేవ క్రైస్తవులు మాత్రమే చేశారు. దానికి ఉదాహరణ మదర్ తెరీసా గారు. మదర్ తెరీసా గారు ఎంతో మందికి సేవ చేశారు. అప్పటి సమాజం పక్కన పెట్టినటువంటి క్షయ వ్యాధిగ్రస్తులకు, కుష్ఠ రోగులకు మదర్ తెరీసా గారి యొక్క ప్రాణాన్ని బలంగా పెట్టి సేవలు చేశారు. ఇంకా గాంధీ గారి విషయానికి వస్తే, గాంధీ గారు రాసినటువంటి హరిజన్ అనే గ్రంథంలో నేను క్రైస్తవుడని అని ఆయన చెప్పుకోకపోయినా నేను నేర్చుకున్న మంచి, నేను నేర్చుకున్న అహింస, విశ్వాసం ప్రతి ఒక్కటి కూడా క్రైస్తవుల నుండే నేర్చుకున్నా. ముఖ్యంగా యేసు బోధల నుండే నేను మంచంతా నేర్చుకున్నాను. భారతదేశ నిర్మాణానికి క్రైస్తవులు ఎన్నో సేవలు చేశారు అని ఆ పుస్తకంలో ఆయన రాశారు.